నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ బిగ్ డిబేట్. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వివాదం మరోసారి రాజకీయ రచ్చే జరుపుతోంది. సిట్ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో అనేక కీలక విషయాలు వెలుగు చూశాయి. సిట్ నివేదికలో నెయ్యిలో కల్తీ జరిగినట్లు చెప్పినా జంతు కొవ్వు కలిసినట్లు ఆధారాలు లేవన్నట్లు సమాచారం వచ్చింది. దీంతో సిట్ నివేదికను ఉదహరిస్తూ టీటీడీ మాజీ చైర్మన్ కూటమి వైఖరిపై వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి వైసీపీ నేతల వైఖరిపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కూడా అంతే స్థాయిలో వైసీపీ కౌంటర్ ఇచ్చారు. భక్తుల మనోభావాన్ని దెబ్బతీశాయంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏం జరిగింది, అసలేం జరుగుతోంది, ఇది రాజకీయంగా ఎందుకు ఎన్ని మలుపులు తిరుగుతోంది అన్న అంశంపై హెచ్ఎంటీవీ ప్రత్యేక చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్నారు ఆంజనేయ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు, అలాగే రామారావు గారు, వైసీపీ సీనియర్ నాయకులు. నమస్కారం అండి. ఆంజనేయ సార్, ఆంజనేయ రెడ్డి గారు, 2024 నుండి కూటమి ప్రభుత్వం టీటీడీలో కల్తీ నెయ్యి వివాదానిపైన ఏం చర్యలు తీసుకుంది? వినోద్ గారు, మీకు చర్చలు పాల్గొంటున్న రామారావు గారికి, వీక్షకులకి, ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారాలు. మనము గత 1.5 సంవత్సరం నుంచి టీటీడీ విషయంలో భక్తుల మనోభావాలు గాయపరిచే విధంగా లడ్డూ ప్రసాదంలో ఆ నెయ్యి ఏదైతే ఉందో కల్తీ జరిగిందని అనేక సందర్భాల్లో చర్చించుకున్నాం. దేశమంతా పెద్ద చర్చ అయింది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువుల మనోభావాలు కూడా గాయపరచబడ్డాయి. ఇంత దుర్మార్గం జరిగింది ఆ టీటీడీలో, ఇంత పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో ఈ విధమైన కల్తీ జరిగిందని అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఈరోజు దాని మీద అనేక చర్చలు చేశారు. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఆదేశాలతోటి మనం ఈరోజు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీంని ఏర్పాటు చేసుకున్నాము. అనేక రోజులుగా ఆ టీము దర్యాప్తు చేసిన తర్వాత ఈరోజు ఒక నివేదిక బయటకు వచ్చింది. ఆ నివేదికలో అనేక విషయాలు, మీ దగ్గర ఉన్న నివేదిక, అందరి దగ్గర కూడా ఆ నివేదిక ఉంది. ఆ నివేదికలో నెయ్యి విషయంలో అసలు నెయ్యే లేదు. నేనైతే ఏమంటున్నా అంటే, ఈరోజు వైసీపీ వాళ్ళు వాదిస్తున్నట్టుగా నెయ్యిలో కల్తీ జరగలేదనేది నేను దాంట్లో ఏకీభవిస్తున్నాను. నెయ్యిలో ఎందుకనంటే అసలు నెయ్యి ఉంటే కదా కల్తీ జరగడానికి. మనం కల్తీ అనేదన్న ఉదాహరణకి డీజిల్ కల్తీ జరిగిందా అన్నాం అనుకోండి, ఏదో కొంత డీజిల్ ఉంటుంది, కొంత కిరోసిన్ కలుపుతారు, లేదా ఇంకేదైనా కెమికల్స్ కలుపుకుంటారు. అసలు ఏమి లేకుండానే దాన్ని కల్తీ అనడానికి లేదు. నెయ్యి కల్తీని ఎట్లా అంటావు? నెయ్యి ఉంటే నెయ్యి ఏదో 10% 20% ఉంది, మిగతాది కల్తీ చేశారు, మిగతా ఏదో కెమికల్స్ జరిపారు, లేదా నెయ్యి గాంధీ ఏదో పదార్థాలు జరిపారు, కలిపారు, అది కల్తీ నెయ్యి అంటాం. కానీ ఇక్కడ నెయ్యే లేదు, పాలు లేవు, పాలు లేదు, వెన్న లేదు, నెయ్యి లేదు. కేవలము కెమికల్స్ ద్వారా ఆ యొక్క ఫ్లేవర్ వచ్చేటట్టుగా, ఆ వాసన వచ్చేటట్టుగా, ఆ భ్రమ కల్పించే విధంగా నెయ్యి తయారు చేశారు అనేది చాలా స్పష్టంగా ఈరోజు సిట్ దర్యాప్తు లేదా నివేదికలో చాలా స్పష్టంగా వచ్చింది. కాబట్టి కల్తీ నెయ్యి జరగలేదు, మొత్తము కెమికల్స్. అవన్నీ కూడా కెమికల్స్ కల్తీ జరిగింది అక్కడ. మనకు తెలుసు కదా, ఒక ఆయన టీటీడీ ఉద్యోగంలో దాంట్లో పనిచేస్తాను ఒక ఆయన బయటకు వచ్చి అక్కడ ఆనాటి వైవి సుబ్బారెడ్డి గారికి, సార్ ఇది సరిగా లేదు, ఈ స్మెల్ సరిగా లేదంటే వారు ఏమన్నారు, ఇది ఆర్గానిక్ నెయ్యి అయ్యా, అందువల్ల వాసన అట్లే ఉంటుందని చెప్పారు. కాబట్టి సిట్లో అనేక విషయాలు బయటకు వచ్చాయి. ఏ విధంగా బోలే బాబా డైరీలు, మిగతా కెమికల్ కంపెనీస్ ఏ విధంగా కెమికల్ సప్లై చేశారు. అనేక మంది జైల్లో ఉన్నారు ఆ కెమికల్ సప్లై చేసిన వాళ్ళు కూడా. అదేవిధంగా బోలేబాబా డైరీకి అనుమతులు నిరాకరించినప్పటికీ కూడా మళ్ళా ఇంకొక డైరీ, మా గూడూరు దగ్గర ఉండే డైరీకి ఏ విధంగా అప్పచెప్పారు. బోలేబాబా నుంచి అదే నెయ్యి పేరుతోటి గూడూరు ఆ డైరీకి ఏ విధంగా వచ్చింది. ఇది ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ తిరిగింది, అన్ని కూడా పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. అది ఎవరు కాదనడానికి లేదు, ఎవరు దాన్ని నిరాకరించడానికి. ఎందుకంటే ఈ రోజు ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానంలో
అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంలో మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం అనేది చాలా సులభంగా కనిపెట్టేయచ్చు, చెప్పేయచ్చు. వెహికల్ ఎక్కడ ఏ ఏ టోల్ గేట్ దాటింది, ఎక్కడ ఏ టోల్ గేట్ కట్టారు చాలా స్పష్టంగా. ఇవన్నీ సేకరించిన తర్వాత ఈ ఈ పెద్ద ఎత్తున ఈ యొక్క నెయ్యి విషయంలో దుర్మార్గం జరిగింది. కెమికల్స్ వచ్చాయి నెయ్యిలో. పైపెచ్చు వీళ్ళు అధికారానికి వచ్చిన తర్వాత 2020లో అనుకుంటాను ఏం చేశారు, అంతకుముందు నిబంధనలు ఏవైతే ఉన్నాయో, నెయ్యి సప్లై చేసే కంపెనీల విషయంలో పెట్టిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో, వాటి యొక్క టర్న్ ఓవర్ కానివ్వండి, లేదా వాటి యొక్క గతంలో వాళ్ళు చేసిన ఎన్ని పాలు ఉత్పత్తి చేశారు, ఎన్ని పాలు అక్కడికి వస్తున్నాయి, ఇవన్నీ కూడా చాలా సులభంగా మార్చేసి వాళ్ళకి అనుకూలమైన వ్యక్తుల కోసము, వాళ్ళకి దోచిపెట్టడం కోసము నిబంధనలన్నీ మార్చేశారనేది కూడా చాలా స్పష్టంగా ఉంది. ఈ రోజు వాళ్ళకి సమాధానం చెప్పడం లేదు. మీరు ఎందుకు గతంలో ఉన్న నిబంధనలు మార్చారు, వాటిని సులభతరం చేశారు, వాటి యొక్క టర్న్ ఓవర్ ఎందుకు తగ్గించారు, మిల్క్ కలెక్షన్ విషయంలో ఆ నంబర్ ఎందుకు తగ్గించారు, వీటికి ఏటికి ఇప్పటి వరకు వైసీపీ వాళ్ళు సమాధానం చెప్పలేదు. ఒకటి. రెండోది, వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర పిఏగా ఉన్నాయని ఆయన అప్పన్న ఎవరు, ఆయన అకౌంట్ లో ఎన్ని కోట్లు వచ్చాయనేది కూడా స్పష్టంగా తెలిసింది. ఆయన ఎవరెవరితో మాట్లాడి ఆ లంచం డిమాండ్ చేశాడు, 25% డిమాండ్ చేశాడు అనేది కూడా బహిరంగ తెలుస్తూ ఉంది. కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క దుర్మార్గానికి పాల్పడ్డ వారు ఎవరు కూడా తప్పించుకోలేరు. సిట్ చాలా స్పష్టంగా చెప్పింది. ఇంకోటి, ఈ రోజు వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు గతంలో జంతువుల కొవ్వు అందులో ఆనవాళ్లు ఉన్నాయని చెప్పారు, కానీ అది లేదని చెప్పిందని చెప్పారు. అది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అని. ఇప్పుడు కూడా సిట్ లో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు చెప్పింది ఇందులో పాలే లేవని చెప్పారు. దాన్ని కూడా మీరు ఆమోదించాలా? మీకు ఏదన్నా ప్రాబ్లం ఉంది, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అబద్ధాలు చెప్పారంటే వాళ్ళ మీద మీరు కోర్టుకి వేయండి, యూ కెన్ సూ దెమ్. మీరు హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా అబద్ధం చెప్పారు, కోర్టుకి వెళ్ళండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ అట్ ద సేమ్ టైం మీకు అనుకూలమైంది మాత్రమే స్వాగతించి మిగతా సిట్ చెప్పిన రిపోర్ట్ ఏదైతే ఉందో, జరిగిన దుర్మార్గాలు, ఎవరికి ఎన్ని కోట్లు ఇచ్చారు, ఎంత లంచాలు వచ్చాయి, ఇవన్నీ కూడా మీరు కూడా ఆమోదించాల్సిన అవసరం ఉంది. మీరు సెలెక్టివ్ గా ఉండడానికి లేదు. మీకు అనుకూలం ఉన్న ఒక చిన్న పార్ట్, అందులో జంతువుల కొవ్వు కలవలేదనే ఒక పార్ట్ను పట్టుకొని మీరు అదేదో పెద్ద విజయంగా భావిస్తుంటారు. అదే సమయంలో సిట్ రిపోర్ట్ లో మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆమోదించవలసిన అవసరం ఉంది. నేనేమంటున్నా అంటే చాలా డీటెయిల్డ్ గా, చాలా లోతుగా, ఇదేమి చంద్రబాబు నాయుడు వేసిన సిట్ కాదు, లేదా ఇంకెవరో వేసిన సిట్ కాదు. చాలా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత సిబిఐ నుంచి అధికారులు, ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారులు అందులో ఉన్నారు, నిపుణులు ఉన్నారు. వాళ్ళు తయారు చేసిన ఈ యొక్క నివేదిక ఏదైతే ఉందో, నివేదికలో చాలా స్పష్టంగా ఉంది, చాలా దుర్మార్గం జరిగింది, భక్తుల మనోభావాలు గాయపడ్డాయి, అందులో కోట్ల రూపాయలు చేతులు మారాయి, లంచాలు తీసుకున్నారు, ఎవరు కూడా బాధ్యతగా వ్యవహరించలేదని చాలా స్పష్టంగా ఉంది. అందువల్ల నివేదిక ప్రకారం ఎవరు తప్పించుకోలేరు, అందరూ కూడా చట్టాన్ని ఎదుర్కొంటారు, శిక్ష అనుభవించాల్సి వస్తుంది. రైట్. రామారావు గారు, మీరు చెప్పండి, 2019 నుంచి 24 మధ్య కాలంలో ఆ సమయంలో కల్తీని మీరు ఎలా అనుమతించారు? మనం గమనించాల్సింది గారు, ఇక్కడ ఆంజనేయ రెడ్డి గారు ఈ మాదిరిగా మాట్లాడతాడని నేను ఊహించలేదు. ఎందుకంటే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా హిందువులకు, లేకపోతే భక్తులకు చాలా పవిత్రమైనటువంటి ఆలయంగా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం. ఈ యొక్క ఆలయం విషయంలో రాజకీయ వైఖరి మనకి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు సర్కార్ చేసిన రాద్ధాంతం అంతా అర్థమైంది. అసలు ఇక్కడ మొత్తం కెమికల్ అని అంటాడు ఆంజనేయ రెడ్డి గారు. అది ఎంత శుద్ధ అబద్ధం అండి. అసలు కెమికల్ ఏంటి ఇక్కడ? మీకు తెలియంది ఏంటంటే, ఆంజనేయ రెడ్డి గారు కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఉంది. అసలు కెమికల్ ఏంటంటే లడ్డూలో కలిసేది. ఇక్కడ క్లియర్ కట్ గా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో, వైవి సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానాల యొక్క పరిరక్షణ కానీ, అక్కడ శుభ్రత కానీ, లేకుంటే అక్కడ ఉన్నటువంటి పాలనా వ్యవహారాల్లో చాలా చిత్తశుద్ధితోటి ముందుకు తీసుకుపోయినటువంటి అంశంలో చాలా ప్రశంసలు వచ్చాయి. అట్లాగే ఈ కూటమి ప్రభుత్వంలో ఉండేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు, కూటమికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఎమ్మెల్యే, పాత ఎంపీ సుజనా చౌదరి కూడా ప్రశంసించారంటే, ఇట్లా చాలా మంది నేతృత్వంలో జరిగినటువంటి టీటీడీ నిజమండి, నవ్వటం కాదు ఇక్కడ ఆంజనేయ రెడ్డి గారు. నేనేమంటున్నానంటే వాస్తవాలు మీకు నవ్వుగా ఉంటది, చెల్లాటగా ఉంది. ఇక్కడ ఆంజనేయ రెడ్డి గారు, మీ వాళ్ళు అమరావతి డూప్లికేట్ ఉద్యమం ఎలా చేశారో ఈ రోజు దుర్మార్గంగా
కల్తీ నెయ్యి మీద అబాస్ పాలై ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు ప్రతి నియోజకవర్గంలో. మళ్ళీ ఆ ఫ్లెక్సీలు ఎవరన్నా తొలగిస్తే వాటి మీద వైసీపీ వాళ్ళు కానీ ఎవరన్నా తొలగిస్తే వాటి మీద కేసులు. ఏమి తెలుగుదేశం పార్టీ అయితే కూటమి ప్రభుత్వాన్ని ఫ్లెక్సీలు వేసుకునే దమ్ము ధైర్యం ఉందండి మీకు? ఇక్కడ ఒకటేనండి, ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఈ వ్యవహారం తీసుకొస్తుంది. అట్లాగే నెయ్యి ధర పెంచుకోవడానికి టెండర్లలో ఏదైతే తమ అనుయాయులు ఏదైతే పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర అండ్ కో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెండర్ కట్టబెట్టి ఎక్కువ ధరకు నెయ్యిని అమ్ముకోవడానికి చేస్తున్నటువంటి యొక్క విధానం తప్ప మరొకటి కాదు. వీళ్ళు ఇలా నాలుకరుచుకున్నారు. దేవాది దేవుడు వెంకటేశ్వర స్వామి విషయంలోనే వీళ్ళు రాజకీయాలకు పాల్పడ్డారు. సాక్షాత్ ముఖ్యమంత్రి జంతువులు కొవ్వు కలిసిందంటే ఉప ముఖ్యమంత్రి తాను తందాన అంటే తాను తందాన అన్నట్లుగా పంది కొవ్వు కూడా కలిసింది, పంది వారు నుంచి తీసిన కొవ్వు కలిసిందని ఎంత అభాస్పాలు చేశారండి వీళ్ళకి. ఎక్కడన్నా ఒక ఆధారం ఉందా? ఏది లేదు. ఇక్కడ అసలు వీళ్ళు టెస్టింగ్ చేసింది ఎప్పుడండి? ఈ ప్రభుత్వంలో వచ్చినటువంటి ట్యాంకర్ టెస్ట్ చేస్తే దానికి ఎవరు నైతిక బాధ్యత వహించాలండి? ఇంకా సిగ్గు లేకుండా ఈ విషయంలో ఈ యొక్క డిబేట్ లో చర్చకు పాల్గొని అనవసరమైనటువంటి అంశాలు మాట్లాడటం సభ్యత కాదు. ఇది పరమ దౌర్భాగ్యమైనటువంటి విషయం. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ఈ యొక్క మనం చూస్తుంటే క్షుద్ర రాజకీయాలు చూస్తుంటే సెకీ ఒప్పందం మీద వీళ్ళు అలాగే చేశారు. గతంలో చంద్రబాబు గారికి చరిత్ర ఉందండి. ఏదైతే జలయజ్ఞము మా మహానాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టులు తీసుకొస్తే వాటిలో అవినీతి జరిగిందని చెప్పి అసెంబ్లీలో మాట్లాడి వాటన్నిటి దగ్గర రాజశేఖర రెడ్డి గారు ప్రతి ప్రాజెక్టు వద్దకు వెళ్లి శ్వేతపత్రం విడుదల చేస్తే తర్వాత అసెంబ్లీలోనే ఏదో తమాషాగా మాట్లాడాను. ఎన్డీడీబీ ల్యాబ్ టెస్ట్ లో కూరగాయల ఫ్యాట్ కలిసినట్లుగా తేలింది కదా? లేదు సార్, ఇక్కడ నెయ్యిలోనే ఫ్యాట్ కంటెంట్ ఉంటుందండి. ఇక్కడ వీళ్ళకి తెలియదు ఏంటంటే ఫ్యాట్ అని కనపడంగానే వీళ్ళు జంతువులు కొవ్వంటారు. నెయ్యి అంటేనే ఫ్యాట్ కదండి. ఇక్కడ ఎన్డీడీబీ రిపోర్ట్ ని ఇవన్నీ మనం బేరీ చేసుకుంటే వీళ్ళు సక్రమంగా అధ్యయనం చేయట్లేదు. ఈ రోజు వస్తున్నటువంటి విధానం చూస్తే వీళ్ళు ఖచ్చితంగా నివ్వెరపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కల్తీ జరగలేదు. మా యొక్క టిటిడి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారే సుప్రీంకోర్టుకి వెళ్ళారు కదండి. దీని మీద ఖచ్చితంగా విచారణ జరిపి సమగ్రమైనటువంటి సిబిఐ దర్యాప్తు జరపాలని మేము అడుగుతున్నాం. అన్ని విషయాల్లో కూడా కల్తీ మద్యం విషయంలో కానీ మద్య కేసులో కానీ మేము సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం. వీళ్ళైతే రాష్ట్రానికి సిబిఐ రావద్దని కితాబిస్తారండి. చంద్రబాబు నాయుడు గారి నోటితో విన్నాం కదా 2019, 2014 ప్రాంతంలో సిబిఐ రాష్ట్రానికి రాము తరిమేస్తామని వైఖరి. వీళ్ళు ఏ విచారణ సంస్థను కూడా స్వతంత్రంగా పనిచేయనీరు. అర్హత లేకపోయినా వీళ్ళు రిపోర్టులు తెప్పించుకునే సంస్కృతి. నేను ఆయన ఆపితేనే మాట్లాడుతున్నాను. ఎంత హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారో చూడండి. హాస్యాస్పదం కాదండి, మా స్టాండ్ మేము మీరు చెప్పండి అబద్ధాలు. ఖచ్చితంగా ప్రజల్లో చులకనవుతారు. చెక్కి ఒప్పందం అప్పుడు కూడా ఇట్లాగే మాట్లాడారు మీరు. లింగారెడ్డి గారు మీరు చెప్పండి, ఇప్పుడు సిట్ దర్యాప్తులో కొన్ని కీలక విషయాలు తెలిసాయి, దానిపైన మీరేమంటారు? మీకు పెద్దలు గారికి మిగతా ప్యానలిస్టుల దగ్గర వీక్షకులకు నమస్కారం. ఇక్కడ ఏమైతే ఉందంటే ఏది చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నెయ్యిలో కల్తీ జరిగింది, జంతువుల వంశం జంతువులతో కలిసిందనే విషయము అన్ని టీవీలలో పేపర్లలో సోషల్ మీడియాలో వచ్చింది. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారి మంత్రులు ఏం చెప్పినారు? ఇది జంతువుల నెయ్యి కలిసింది అనేటువంటి అనుమానాలు ఉన్నాయి, అది దానిపైన సిట్ వేస్తామని చెప్పినారు. సిట్ వేసినారు. ఇప్పుడు వీళ్ళేమంటారు, ఏదో మేమే ల్యాబ్ రిపోర్ట్ తెప్పించి జంతువుల నెయ్యి కలిసినట్టు దానిపై ఆధారంగా మాట్లాడుతున్నట్టు అది కరెక్ట్ కాదు. ప్రాథమికంగా ఇప్పుడు ఒక సెన్సేషనల్ ఇష్యూ ఇది. ఇప్పుడు ఉదాహరణకు ఆ రోజు వివేకానంద రెడ్డి గారు మరి హత్య అని చెప్పలేదు, గుండెపోటుతో చనిపోయినారని చెప్పినారు. తర్వాత ఏం తెలియదు, అది హత్య అని చెల్లింది. ఎవరెవరు చేసింది కూడా తెలుసు, పేర్లు సరే ఇప్పుడు ప్రస్తుతం అవసరం లేదు. ఇక్కడ ఏదైనా ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు ప్రజలకు కానీ లేకపోతే వారికి సంబంధించినటువంటి వ్యక్తులకు కానీ భక్తులకు కానీ క్లారిఫికేషన్ ఇవ్వాలి. అంటే దీని జంతువులవి కలిసిందేమో అనేటువంటి విషయాలు పేపర్లో టీవీలో వస్తున్నాయి, అది అనుమానం ఉందని చెప్పినారు. వీళ్ళు
దానికి వ్యతిరేకంగా అప్పుడు మీరు కలిసిందన్నారే, ఇప్పుడు కలిసలేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా ఏమైందంటే సిబిఐ రిపోర్ట్లో 10% వేరియేషన్ ఇచ్చినారు. ఆ 10%లో ఈ చేపకు సంబంధించినట్టు కూడా కలిసేదానికి అవకాశం ఉందని కూడా ఇచ్చినారు. అది సరే, అదొకటి. ఇప్పుడు సిబిఐ ఏమన్నా అప్పటి చైర్మన్ కానీ, బోర్డు మెంబర్లకు కానీ, అధికారులకు కానీ, లేకపోతే ముఖ్యమంత్రికి కానీ, వీళ్ళు పునీతులు, పవిత్రులు, మరి వీళ్ళకి ఏమి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకు ఏమి సంబంధం లేదు, ఆ బోర్డు టైంలో ఏ అక్రమాలు జరగలేదని ఏమైనా ఇచ్చిందా? ఇప్పుడు 250 కోట్ల నెయ్యి కొన్నారు, 68 లక్షల కేజీలు కొన్నారు. 5 సంవత్సరాలు కొంటే అర్థం కావాలి. ఒక నెల 2 నెలలకే రంగు, రుచి, వాసన ఏ విధంగా వచ్చేది అది అర్థం కాదా? ప్రతి నెల ప్రతి వారము లడ్డూలో మార్పు ఉంది, దాని రుచి లేదు, వాసన లేదు, అసలు అప్పటికిప్పటికి చాలా తేడా ఉందని ఎన్ని వందల సార్లు మరి టీవీలలో పేపర్లు వచ్చింది. దానిపైన ఎందుకు చర్య తీసుకోలేరు? 17 ట్యాంకులు బోలే బాబా డైరీకి సంబంధించిన 17 ట్యాంకులు రిజెక్ట్ చేస్తాం. అక్కడ ఆఫీసర్లు రిజెక్ట్ చేస్తే కంపెనీ బ్లాక్ లిస్ట్ పెట్టాలి కదా, మళ్ళీ అదే కంపెనీకే ఆర్డర్ ఇచ్చినారు. తర్వాత ఏమైంది, ఇప్పుడు సిబిఐలు బోలే బాబా డైరీకి పోతే అసలు ఆ పాల ఉత్పత్తి లేదు, పాల కొనుగోలు లేదు, నెయ్యి తయారే లేదు. అసలు వాళ్ళెక్కడ మలేషియా కంపెనీ దగ్గర పామాయిల్ తెప్పించి కల్తీ చేసి చేస్తారని చెప్పి నిర్ధారణ అయింది. అట్లా ఏఆర్ డైరీలో కూడా ఆ విధంగా జరిగింది. ఇప్పుడు ఆయన ఏమంటాడు, కల్తీ జరిగిన కెమికల్స్ ఉన్నాయంటారంటే, ఇప్పుడు సీగోలు ఏమిచ్చినారు, రంగు కోసం బీటా కెరోటిన్, వాసన కోసం ఎస్టిక్ ఈస్టరు, నెయ్యి కనిపించేలా సింథటిక్ ఫ్లేవరు. నేను కొనేది చదివా, ఈ ఇచ్చింది చదవనాడు గారు కాదు, తెలుగుదేశం పార్టీ కాదు, ఇది ఇచ్చింది సిబిఐ రిపోర్ట్లో. ఇవన్నీ కలిపి నెయ్యి తయారు చేశారని చెప్పినారు. సిబిఐ రిపోర్ట్లో ఎక్కడ కానీ ఈ నెయ్యిలో పాలు ఉన్నాయని చెప్పి ఎక్కడ అరే నెయ్యిలో పాలు లేకుండా నెయ్యి ఎట్లా ఉంటుందండి? ఏమి ఈ మనుషులు లేని దేశం ఉంటుంది కానీ, అన్యాప్టెడ్ ఐలాండ్స్ లాంటి దేశం ఉంటుంది కానీ, అరే పాలు లేకుండా డైరీలు ఏంది, పాలు లేకుండా నెయ్యి ఏంది, కెమికల్స్ ఏంది, ఇంతకంటే ఏం కావాలా? ఇక్కడ ఇదేదో వ్యాపారం కాదు, ప్రైవేట్ వ్యాపారమై ఏదో 10% 5% కల్తీ జరిగిందిలే, తినేదాంతో ఏదో తేడా వస్తుందిలే, ఆరోగ్యమైన కొంచెం చెడిపోతుందిలే. ఇక్కడ ఇది ఆధ్యాత్మిక క్షేత్రము. ఇది ఎప్పుడు కూడా హిందూ మతం అనేది పూర్తిగా అది శాకాహారానికి సంబంధించినటువంటి మరి మతము. అందులో పాల్గొనేటువంటి వాళ్ళు కానీ, ప్రముఖులు కానీ, ఎవరు కానీ పూర్తి శుద్ధ శాకాహారం మాత్రమే తింటారు. భక్తులు అంతకంటే పవిత్రంగా శుద్ధ శాకాహారమే తింటారు. ఒక చుక్క జంతువు చాలదా? ఒక చుక్క చేపకు సంబంధించినటువంటి చాలదా? కల్తీ జరిగేదానికి, భక్తుల మనోభావాలు దెబ్బతినేదానికి, అక్కడ ఆదాయం పడిపోయేదానికి, ఆసుపత్రిలో, స్కూల్లో, దేవాలయాల నిర్వహణకు డబ్బు లేక మూతపడేదానికి అది చాలదని చెప్తాను. 250 కోట్లు జరిగింది. 250 కోట్ల కుంభకోణం జరిగింది. ఆ 250 కోట్ల కంటే కూడా ఇది చాలా విషయం. ఇది పవిత్రత కానీ, మనోభావాలు కానీ, విశ్వాసాలు కానీ, ఆ దేవునికి వచ్చేటువంటి దగ్గరకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గిపోవడం కానీ, ఆ ఉండిలో వేసే కానుకలు కానీ, దేవునికి మరి విరాళంగా ఇచ్చే కోట్లాది రూపాయల సంబంధించినటువంటి ఆదాయం కానీ, సంస్థల నిర్వహణ కానీ ఒకటి కాదు. అది టీటీడీ అంటే మొత్తం వాటికన్ సిటీ తర్వాత రెండోది కదా అది. హలో చెప్పండి, చెప్పండి. హలో, సారీ, ఈ విధంగా జరిగింది. ఇప్పుడు నేషనల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ సర్టిఫికెట్ ఇచ్చింది నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి. మరి ఎందుకు చర్య తీసుకోలేదండి? ఇప్పుడు కేజీకి 25 రూపాయలు చింతప్పన్న బోలేబాబా నుంచి డబ్బులు తీసుకున్నాడు, అతని అకౌంట్లో 5 కోట్ల చిల్లర ఉందని చెప్పి సిబిఐ నిర్ధారించింది. చిన్నప్పటితో అప్పలతో అయ్యే పని అండి ఇది. అప్పలతో అవుతుందా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం నిబంధనలు పెట్టినారు? 250 కోట్ల రూపాయల
టర్న్ ఓవర్ ఉండాలా, రోజు 40 లక్షల లీటర్లు పాలు సరఫరా చేయాలని చెప్పి నిబంధనలు పెట్టారు. ఎందుకు చేశారు చెప్పండి? ఆ నిబంధనల ప్రకారం అయితే విజయ డైరీనో లేకపోతే కర్ణాటక డైరీనో ఇంకొక డైరీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి డైరీలు వాళ్ళకు టెండర్ వస్తుంది, వాళ్ళు కరెక్ట్గా సరఫరా చేస్తారు. అయితే వాళ్ళు లంచాలి. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ డైరీలు సహకార డైరీలు కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు కానీ వాళ్ళు లంచాలు ఇయ్యరు. ఇచ్చిన ఏదో పదోపాటుగా ఏదో ఇస్తారు. ఆ లంచాలు ఇవ్వాలంటే బోగస్ కంపెనీలు రంగంలోకి దించాలా? బోగస్ కంపెనీలు కావాలంటే ఈ 2,00,000 కోట్లు టర్న్ ఓవర్ కుదరదు, 40,000 లీటర్లు పాల సరఫరా కుదరదు. కాబట్టి అవి ఎత్తి పారేసి వాళ్ళందరూ తీసుకొని వచ్చి మొత్తం వాళ్ళతో బేరాలు పెట్టుకొని రిజెక్ట్ అయినటువంటి ట్యాంకర్లు ఇచ్చి భోలేబాబా కంపెనీకే అవన్నీ సరఫరా చేశారు. మరి ఇవన్నీ కాదా? ఇవన్నీ జరగలేదంటారా? దీనికి చంద్రబాబు నాయుడు గారు కారణం అంటారా? ఈ రోజు కూడా 10% మరి జంతువులకు సంబంధించినటువంటిది ఉన్నతరించినారు ఒక చుక్కదారులు. ఇంకోటి కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఆవుకు లోయర్ ఫీడింగ్ ఉన్నా లేదా ఆహారం సరిగ్గా తీసుకోకపోయినా ఇట్లా కొవ్వుని కూడా వస్తుంటారని చెప్పినారు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆవే లేదయా స్వామి, డైరీనే లేదు, పాలు లేవు, కల్తీ కాదు ఇది. చాలా మంది ఏమనుకుంటారు కల్తీ అంటారు. కల్తీ అంటే ఎట్లుంటుంది? ఒరిజినల్ పదార్థం 70-80% ఉంటుంది, 30%, 20%, 10% వేరేది ఉంటుంది. ఇక అది కాదు కదా, అసలు నెయ్యే కాదు కదా, పాలే లేవు కదా. అది ఆలోచన చేయాలా? అదే చేయకుండా మేము చర్యలు తీసుకున్నాము. ఏం చర్య తీసుకున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు దర్శనానికి పోతే అన్ని నిబంధనలు కాబట్టి రిజిస్టర్లో సంతకాలు చేయాలా? ఏమయ్యా సంతకం చేస్తానికి ఏమి అంటే వెంకటేశ్వర స్వామి పేరు ప్రిస్టేజా? వెంకటేశ్వర స్వామి పేరుపై నీకే ప్రిస్టేజ్ చెప్పేది? నువ్వు సంతకం చేయి, లేదంటే పోవాకు, ఇచ్చిపెట్టి మారే. సరే, బ్రహ్మోత్సవాలకు భార్య భర్త కలిసి పోతారు కదా, అది హిందూ సాంప్రదాయం కదా. మరి ఆయన పోతాడు, ఆయన భార్య పోదు. ఆమె వైవి సుబ్బారెడ్డి గారి సత్యమని ఆమె పెద్ద ఆమె, ఆయన జగన్ నాయకాన్ని ఆడ స్లోగన్స్ ఇస్తుంది, దేవరంలో స్లోగన్స్ ఇస్తుంది. తర్వాత అన్ని మద్దతులు అక్కడ ఉద్యోగులుగా ఉన్నారు, వాళ్ళు మార్చమని చెప్పినారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు సిఎస్గా ఉన్నప్పుడు వాళ్ళందరూ మార్చాలని చెప్తే ఆయనే మార్చి మారిస్తాడు. అయ్యా ఇది ధార్మిక సంస్థ, హిందూ సంస్థ, ఇందులో వేరే మద్దతులు ఉంటారు, వాళ్ళు కాకుండా వేరే చోట పని చేయించుకోవచ్చు, ఇది మార్చమని చెప్తే వాళ్ళని మార్చమని సిఎస్ సుబ్రహ్మణ్యం గారే మార్చి ఈ అక్కడ తెనాల దగ్గర ఆర్డీఓ స్థాయి ఉన్నటువంటి పోస్టులు ఆయన వేశారు. ఇంతకంటే దుర్మార్గం ఏముంది? ఇదే టీటీడీని ఉద్ధరించే పని, ఇదే భక్తుల మనోభావంలో కాపాడే పని. కానీ అర్థం చేసుకోవాలా? ఊరికే గట్టిగా కేకలేస్తా అంటే అబద్ధం నిజమైతే ఇదంతా తప్పంతా టీడీపీ ప్రభుత్వము అనుకుంటారులే. ఎట్లయితే ఒక 10 మంటలు జరిగింది, అక్కడ బస్సు కాలిపోయింది. అక్కడ కళ్ళు దగ్గర బస్సు కాలిపోతానే ముఖ్యమంత్రికి మందికి తెలుస్తుందా? స్టేట్మెంట్ ఇస్తారు. అప్పటికి ఉండేటువంటి పరిస్థితిని బట్టి, మీడియా రిపోర్ట్ల బట్టి, అప్పటికి ఉండే ప్రాథమిక ఆధారాలను బట్టి స్టేట్మెంట్ ఇస్తారు. ఆ తర్వాత అది వేరే విధంగా మారిపోతుంది. అంత మాత్రమే చంద్రబాబు నాయుడు గారు జంతుకో గెలిచిందన్నాడు, ఇంత ఆగితం చేస్తే ఎట్లా? ఇప్పుడు కూడా 10% ఉందేమో, ఉందని అనుమానం సిబిఐ కూడా చెప్తా ఉంది కదా. ఈ విధంగా మీరు మీకు పశ్చాత్తాపం లేదు, మీకు మిమ్మల్ని సంస్కరించుకునేటువంటి గుణం లేదు, మీకు మీరు స్వయం సమీక్ష చేసుకునేటువంటి గుణం లేదు, ఎవరైనా చెప్తే గుణం లేదు. ఈ రాష్ట్రం ఈ విధంగా పోవాల్సిందే, మీరు ప్రతిపక్షంలో ఉండాలని చెప్పి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆయన వెంకటరెడ్డి గారు చెప్తారు, జలయజ్ఞం గురించి మాట్లాడారంటే 43,000 కోట్ల ఛార్జ్ షీట్లో జలయజ్ఞం లేదు. అది నాకు అర్థం కాదా? ఆ గనుల భూముల విషయమే ఉండేది. 43,000 జలయజ్ఞం కుంభకోణానికి సంబంధించి సిబిఐ రిపోర్టు, సిబిఐ ఎంక్వైరీ చేస్తే అది ఒక 43 కోట్లు 50,000 కోట్లు ఉండేది. అదే ఆయనకు అర్థం కాదా? నువ్వు తప్పించుకునేవారైనా అర్థం కాదా ఆయనకు? కాబట్టి ఇది ఏదైనా కూడా పరిపాలన చేసే వాళ్ళకు ప్రాథమికంగా ఉండేదాన్ని బట్టి ఒక స్టేట్మెంట్ ఇస్తారు. దాని తర్వాత డీటెయిల్ విచారణ జరిగిన తర్వాత దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, వీళ్ళందరూ ఉద్యోగులు, వీళ్ళపైన చర్యలు ఉన్నాయి, మరి
ఇది చిన్న పనితో అయ్యే పనేనా? చిన్నప్పతో రప్పతో పెద్ద పనితో రాముడితో రంగడితో అయ్యే పనేనా ఇది? మరి ఇన్నిసార్లు బయటపడిన తర్వాత మరి టీటీడీ బోర్డు మీ చేతిలో ఉంది కదా, మన జగన్మోహన్ రెడ్డి గారు బంధువే కదా ఆయన, మరి చర్యలు తీసుకున్నారా? దానికి చెప్పరు. కాబట్టి ఇప్పటికైనా కూడా టీటీడీ ఎంతో గౌరవంగా పద్ధతిలో జరుగుతుంది, దాన్ని జరగనియండి. ఎందుకు ఊరికే లేకపోని చెప్పి భ్రష్టు పట్టిస్తారు? రైట్. ఆంజనేయ రెడ్డి గారు సిబిఐ సీట్లో జంతువుల కొవ్వు లేదు అని చెప్పేసి రిపోర్ట్ వచ్చింది. అయితే మొదట్లో అలాంటి ఆరోపణలు ఎందుకు చేశారు? మొదట్లో వినోద్ గారు మొదట్లో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు చేసిన పరీక్షల్లో ఇవి ఉండే అవకాశం ఉందని చెప్పారు ఎన్డీడీబీ రిపోర్ట్ లో. దాన్ని బేస్ చేసుకుని రాజకీయ నాయకులు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఆ అనుమానాలు ఉన్నాయని. ఇప్పుడు ఒక్క నిమిషం ఇప్పుడు అసలు ఆ పాలే లేవు, మొత్తం కెమికల్స్ అని వచ్చింది కదా. పాలే లేవని చాలా స్పష్టంగా లింగారెడ్డి గారు కూడా చెప్పారు కదా, రిపోర్ట్ లో ఉంది కదా. ఆ రిపోర్ట్ ని ఎందుకు వారు ఆమోదించడం లేదు? ఒక్క ఉదాహరణ చెప్తాను నేను. చంద్రబాబు నాయుడు గారు మొదట ముఖ్యమంత్రి 14 నుంచి 19 దాకా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చెప్పారు? పింక్ డైమండ్ దొంగిలించాడు ఎవరు? విజయసాయి రెడ్డి అని ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అయ్యారు అనుకోండి, అది వేరే సంగతి. ఆయన ఏం చెప్పాడు? పింక్ డైమండ్ మన చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోనే ఉందని ఆరోపణ చేశారు. దాని మీద పరువు నష్టం దావా వేశారు. ఎవరు? టీటీడీ బోర్డు. అప్పుడు ఆ రోజు చైర్మన్ గా ఉన్న వాళ్ళు విజయసాయి రెడ్డి గారి మీద 10 కోట్లకో ఎంతకో పరువు నష్టం దావా వేశారు. దాన్ని ఎదుర్కోవాలి కదా. మీరు చెప్పింది నిజమైతే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పింక్ డైమండ్ ఉంటే మేము చెప్పిన దానికి నిలబడి ఉన్నాము, పరువు నష్టం కేసును మేము ఎదుర్కొంటామని చెప్పాలిగా. కానీ మీరు అధికారానికి వచ్చిన వెంటనే ఏం చేశారు? ఆ కేసును విత్డ్రా చేసుకున్నారు. ఆ రోజు టీటీడీ బోర్డు వేసిన కేసును మీ కొత్త బోర్డు వచ్చిన తర్వాత విత్డ్రా చేసుకున్నారు. దాని అర్థం ఏమిటి? మీరు ఆ రోజు చేసిన తప్పుడు ఆరోపణలు అనే కదా. ఈరోజు ఒక 2-3 నెలల కిందట అంబటి రాంబాబు గారు తిరుమల వెళ్ళి భగవంతుడు దర్శించుకొని బయటకు వచ్చి ఆ లడ్డూ ప్రసాదం మీద, భోజన ప్రసాదం మీద ఎంత గొప్పగా చెప్పారో మనం చూసాంగా. చాలా అద్భుతంగా ఉంది, నేను ఎప్పుడు ఇటువంటి చాలా బాగా చేస్తున్నారని. దాని అర్థం ఏంటంటే అంతకుముందు ఏం జరిగిందో ఆయనకు తెలుసు కాబట్టి ఈ రోజు అద్భుతంగా ఉందని రాంబాబు గారు చెప్పారు. ఒకటి వీటన్నిటికంటే మీకు ఒక్క ప్రశ్న కూడా వాళ్ళ దగ్గర సమాధానం లేదండి. వచ్చి ఆయన ఇందాక వైసీపీ ప్రతినిధి ఏందో సిగ్గు అంటాడు, సిగ్గు లేదంటే సరే, ఎవరికి సిగ్గు లేదో ఎన్ని అబద్ధాలు చెప్తున్నారో అది వేరే సంగతి, ఆ చర్చ. కానీ మనం లైవ్ లో మాట్లాడుతున్నప్పుడు సిగ్గులు ఎగ్గులు గురించి చర్చించుకుంటూ పోతే మనం ఎంత దూరం ఎవరెవరు ఏం మాట్లాడుకోవచ్చు. లింగారెడ్డి గారు పెద్దవారు ఉన్నారు, ఎంత సభ్యతగా మాట్లాడారు. మనం ఈ రోజు సిట్ రిపోర్ట్ గురించి మాట్లాడుతున్నాము. ఏం చెప్పారో మనం చాలా స్పష్టంగా చెప్తున్నాము. సిట్ లో ఉండే అధికారులు ఎవరికి కూడా ఒకరికి అనుకూలంగా ఉండవలసిన అవసరం లేదు. ఆ సిట్ సుప్రీంకోర్టు మానిటర్డ్ సిట్, సుప్రీంకోర్టు ఆదేశాల మీదుగా వేశారు. కాబట్టి దాన్ని మీరు ఆమోదించకుండా వచ్చి అసలు నాకైతే ఆశ్చర్యం వేస్తుందండి. ఇంత బహిరంగంగా గత 5 సంవత్సరాల్లో 19 నుంచి 24 వరకు ఏం జరిగింది టీటీడీలో, ఎన్ని దుర్మార్గాలు జరిగాయో. ఆఖరికి అక్కడుండే షాల్స్ వేస్తారు వచ్చే పెద్దవాళ్ళందరూ కూడా. ఆ షాల్స్ లో క్వాలిటీ కూడా ఏ విధంగా ఉండింది, దాని నుంచి ఎన్ని కోట్ల రూపాయలు కొట్టేశారనేది కూడా బయటకు వస్తుంది కదా. టీటీడీలో దొంగతనం జరిగింది మనకందరికి కూడా గుర్తుంది. $9 దొంగతనం చేశారని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడుతూ $9 72,000 అన్నారు. సరే, ఆయనకి లెక్క సరిగా తెలుసో తెలియదు, లెక్కల్లో వీకో నాకైతే తెలియదు. ఆయన మాట్లాడితే ఏం చెప్పారు? ఇది చాలా చిన్న దొంగతనం అన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి టీటీడీ భక్తులు ఎంతో పవిత్రతతోటి, ఎంతో భక్తితోటి డాలర్లు అక్కడ ఇస్తే విదేశీ భక్తులు వచ్చి అది ఒకటి దొంగతనంగా కొట్టేస్తే అది చిన్న దొంగతనం అండి. అది చిన్న దొంగతనం. అది అసలు ఎంత ఆశ్చర్యపోయిన ప్రజలంతా కూడా ఏం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారని. అది చిన్న దొంగతనం అని ఆయన ఉదయం చెప్తే, సాయంకాలానికి దొంగతనం చేసిన ఆయన ఏం చెప్పాడు? ఎవరో రవికుమార్ ఏదో పేరు ఉంది. ఆయన ఏం చెప్పారు? నేను టీటీడీలో దొంగతనం చాలా తప్పు చేశాను, చాలా పెద్ద నేరం చేశాను, భగవంతుడి పట్ల చాలా అపచారంగా వ్యవహరించాను, నేను నా కుటుంబం అంతా కూడా బాధపడుతున్నాము, ఇది చాలా పెద్ద తప్పు అని ఆయన చెప్పారు. ఈయన వారు ఉదయాన్నే అది చాలా చిన్న తప్పు అంటారు.
అసలు ఏం మాట్లాడుతున్నారు వైసీపీ నాయకత్వము, వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు? ఇవన్నీ ఇంకొక ప్రశ్నకి ఇప్పటికీ సమాధానం చెప్పలేదు. మీరు అధికారానికి వచ్చిన తర్వాత 2019 అధికారానికి వచ్చిన తర్వాత పాత నిబంధనలు ఎందుకు మార్చారు? పాల సేకరణలో, నెయ్యి సేకరణలో ఉండే నిబంధనలు ఏవైతే ఉన్నాయో, కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎందుకు మార్చారు? అది పాల సేకరణలో కానివ్వండి, లేదా ఆ పాలు సేకరించి ఉత్పత్తి చేసే వాళ్ళ చరిత్ర విషయంలో కానివ్వండి, సంవత్సరానికి వచ్చే ఆదాయము, ఆ కంపెనీ బ్యాలెన్స్ షీట్లు కానివ్వండి, వీటికి సంబంధించినంత ఎందుకు నిబంధనలు మార్చారంటే ఇప్పటికి సమాధానం చెప్పలేదు. ఇప్పటికి మాట్లాడరు. అదేమంటే మీరు అబద్ధాలు చెప్తున్నారు, మీరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మేము చేసేది కాదు, సిట్లో చాలా స్పష్టంగా ఉంది కదండి. సిట్లో చాలా స్పష్టంగా ఉంది కదా ఏం జరిగింది, ఏ విధంగా జరిగింది, ఈ కెమికల్స్ ఎక్కడెక్కడి నుంచి సప్లై చేశారు అంత రికార్డు ఉంది కదా. మీరు రంగారెడ్డి గారు చెప్పారు, ఆయన ఎవరో చిన్న అప్పన్న, పెద్ద అప్పన్న, ఎవరో చిన్న అప్పన్న, ఆయన అకౌంట్ లోకి 4 కోట్ల చిల్లర ఎట్లా వస్తుంది? అది రికార్డు కదా, బయట తీసుకొచ్చారు కదా సిట్ అధికారులు. వాట్ వాజ్ హిస్ పొజిషన్? ఆయన చిన్న ఉద్యోగం, ముందు పిఏ ఎవరి దగ్గర? వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర. ఆయన తెలిసిపోయి లేజన్ ఆఫీసర్ని చేస్తారండి ఢిల్లీలో, ఆంధ్ర భవన్ లేజన్ ఆఫీసరా? వాట్ ఈస్ హిస్ క్వాలిఫికేషన్? వాట్ ఈస్ హిస్ స్టాండింగ్? వాట్ ఈస్ హిస్ కెపాసిటీ? ఏమి స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇష్యూ చేశాడు ఆయన్ని లైజన్ ఆఫీసర్ గా నియమిస్తూ. అదంతా కూడా బయటకు వచ్చింది. ఇన్ని దుర్మార్గాలు టీటీడీలో జరిగితే, ఇంత భక్తుల మనోభావాలు దెబ్బతింటుంటే, సిఎస్ సుబ్రహ్మణ్యం గారి విషయం లింగారెడ్డి గారు చెప్పారు. ఆ రోజు అది పెద్ద చర్చ చేశాం, మనంతా కూడా చర్చించుకున్నాం. సుబ్రహ్మణ్యం గారు చేసిన తప్పేమిటి? అది హిందూ ధార్మిక సంస్థ, హిందూ ధర్మానికి, హిందూ మతానికి సంబంధించింది. అందులో అన్ని మతస్థులు ఉన్నారు, వాళ్ళని తొలగించండి అని చెప్పిన దానికి మొత్తము ఆనాటి పాస్టర్ల వ్యవస్థ అంతా ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయన ట్రాన్స్ఫర్ చేయించారు. ఆయన ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే ఈ రాష్ట్రంలో కొంతమంది పాస్టర్లు ఎంతో సంబరాలు జరుపుకున్నారు. సంబరాలు జరుపుకోవడం కాదు, కేకులు కూడా కోసుకున్నారు. అది పబ్లిక్ డొమైన్ లో కూడా ఉంది. మనం చూసాం కదా. ఇదంతా చరిత్ర వెనక పెట్టుకొని ఈ యొక్క బ్యాగేజ్ అంతా మోస్తూ వైసీపీ ఈ రోజు వాళ్ళు బయటకు వచ్చి అబద్ధాలు చెప్తూ, మీరు అబద్ధాలు చెప్తున్నారు. అసలు నాకు అర్థం కానిందంటే ఎంత నిస్సిగ్గుగా, ఎంత ధైర్యంగా వచ్చి లైవ్ లో ఈ వైసీపీ ప్రతినిధులు మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆంజనేయ రెడ్డి గారు ఒక్క నిమిషం. రామారావు గారు మీరు చెప్పండి, పాల సేకరణలో కూడా నిబంధనలు మార్చారంటున్నారు, ఏమంటారు? ఇదంతా అబద్ధ ప్రచారం అండి. ఇక్కడ టీటీడీ బోర్డు ఆ రోజు ఉన్నటువంటి సౌలభ్యం కోసం చిన్న చిన్న నిర్ణయాలు తీసుకుంటే దాన్ని పాలసీ మార్చారు. వీళ్ళు ఎందుకు మార్చారండి? స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని ఎందుకు తీసేసారో ఆంజనేయ రెడ్డి గారు ఏమైనా చెప్పగలరా? ఈ రాష్ట్రంలో దిశ చట్టాన్ని ఎందుకు తీసేసారు చెప్పగలరా? వీళ్ళు చేసినటువంటి ఎన్ని రూపాయలు మా మీద అసలు సిట్ అంటే, అసలు సిట్ అంటే ఏంటండి? సిట్ అంటే ఏంటంటే అసలు దానికి రిపోర్ట్ ఏమండి? ఇక్కడ మనం చూసే మధ్య కేసులో ఒక వ్యక్తిని ఎవరినో పట్టుకొచ్చి రాంగ్ రిమాండ్ రిపోర్ట్ రాసి బలవంతంగా ఆయన మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి రిపోర్ట్లు రాసుకొని అరెస్టులు చేసే సంస్కృతే కదా. చిన్నప్పని ఏం మాట్లాడాడండి? నన్ను ఇబ్బంది పెట్టి వాంగ్మూలం ఇప్పించాలని చూశారని మాట్లాడాడు కదా. చిన్నప్పని తెలుగుదేశం పార్టీలో వాడు పనిచేశారు కదా ప్రభుత్వంలో. దానికి ఏమంటారు ఆంజనేయ రెడ్డి గారు? ఇప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఒక పిఏ ఉద్యోగం అండి. అతను ఉండేటటువంటి ఆ యొక్క క్యాపబుల్ ను బట్టి ఆయన ఎక్కడైనా పనిచేస్తాడు. అతను నెలవారీ జీతం, ఆయన ఖాతాలో డబ్బులు ఎక్కడ వచ్చాయి అంటే రామారావు గారు బోలేబాబాకి నెయ్యి సప్లై గురించి మీరేమైనా వేసారేమో మరి. కల్తీ జరిగినట్టుగా పామాయిల్ గాని రామారావు గారు, అసలు వీళ్ళు ఏమైనా చూసారండి? రామారావు గారు, అప్పుడు బోలేబాబాకి అనుమతులు ఎవరిచ్చారు? బోలేబాబా దగ్గర నుంచి నెయ్యి సప్లైకి అనుమతులు ఎవరిచ్చారు? ట్రేడింగ్ వ్యాపారం, వివిధ సంస్థల నుంచి నెయ్యి తీసుకొని దాన్ని ఎంగేజ్ చేసుకోవచ్చు కదా. అది వ్యాపారం కాదంటారా? అసలు బిజినెస్ కి ఈ యొక్క స్కామ్ కి తెలియకుండా మాట్లాడేటువంటి సంస్కృతి వీళ్ళు మాట్లాడతారండి. వీళ్ళు ఒక నిమిషం రామారావు వీళ్ళు చేస్తే వ్యాపారం అండి, ఎదుటి వాళ్ళు చేస్తే స్కామ్. అది వీళ్ళ వైఖరి. అంటే ఇప్పుడు సిబిఐ సిట్ లో ఏంటంటే కల్తీ జరిగింది, పామాయిల్ కానీ కెమికల్స్ కానీ కలిసాయి అనేది రిపోర్ట్ వచ్చింది. అయితే అప్పుడు అనుమతులు ఎవరిచ్చారు అసలు? ఇక్కడ ఒక అంశం అండి మనం గమనించాల్సింది ఏంటంటే, ఇదంతా కూడా టీటీడీ దానికి సంబంధించినటువంటి టెండర్ ప్రక్రియ జరుగుతుంది. దానికి విజిలెన్స్ టీం ఉంటుంది, అట్లాగే దానికి సంబంధించినటువంటి క్వాలిటీ కంట్రోల్ టీం ఉంటుంది.
వాళ్ళు రకరకాల ట్యాంకర్లు వెనక్కి పంపించినటువంటి పరిస్థితి కూడా ఉంది పరీక్ష చేసి. వీళ్ళు చెప్పేదంతా కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన దాన్ని మాకు పోస్తారు ఏందండి వీళ్ళు. దాన్ని టెస్ట్ చేయించామని రిపోర్టు ఏ తారీఖు చెప్పగలరా ఆంజనేయ రెడ్డి గారు? మీ హయాంలో జరిగింది మా మీద రుద్దటమే జరుగుతుంది, వాస్తవాలు అందరికి తెలుస్తున్నాయి. మీరు ఎప్పుడు టెస్ట్ చేయించారు? అంతే కదండి. ఇప్పుడు మా హయాంలో, మా ప్రభుత్వ హయాంలో నెయ్యి ఇప్పుడు దాకా ఎందుకు ఉంటుందండి? ఇప్పుడు ఎందుకు వచ్చింది ట్యాంకరు? 2014-19 మధ్య ట్యాంకరు ఈ రోజు వచ్చిందండి. ఎక్కడన్నా దాచిపెట్టారా ఏమి ట్యాంకర్లు ఏమన్నా? ఇది అసంబద్ధమైనటువంటి వాదన. వీళ్ళకి తెలియనటువంటి అంశం ఏంటంటే వీళ్ళ హయాంలో జరిగినటువంటి అంశాలన్నిటిని కూడా గతంలో జరిగినవి మసిగుసి మారేడుకాయ చేసి వీళ్ళు మైండ్ గేమ్ పాలిటిక్స్ మరొకటి కాదండి. ఇక్కడ కల్తీ అనే దానికి అర్థమే లేదు. మొత్తం కెమికల్. ఆంజనేయ రెడ్డి గారు చెప్పారు మొత్తం కెమికలే. అసలు ఏమన్నా అర్థం ఉందండి? కల్తీకి అర్థమే లేదంట. లింగారెడ్డి గారు కెమికల్ తో నెయ్యి చేసే పరిజ్ఞానం మీ దగ్గర ఉందేమో చెప్పండి. కెమికల్ తోటి నెయ్యి చేసే పరిజ్ఞానం మీ దగ్గర పరిజ్ఞానం మీ దగ్గర ఉందా? మా దగ్గర లేదు. మీ దగ్గర ఉందండి. చాలా స్పష్టంగా చెప్పింది కలిపారని. మీ దగ్గర ఉందా పరిజ్ఞానం? ఏం మాట్లాడుతున్నారు? జ్ఞానం ఉందా? కామన్ సెన్స్ ఉందా? ఆంజనేయ రెడ్డి గారు ఒక్క నిమిషం. రామారావు గారు ఒక్క నిమిషం. లింగారెడ్డి గారు మీరు చెప్పండి. ఒకటి వాదమైతే ఎవరైనా సమాధానం చెప్పొచ్చు, కానీ వితండవాదానికి ఎవరు సమాధానం చెప్తారు చూడండి. ఇప్పుడు నిబంధనలు ఏముంది? తెలుగుదేశం ప్రభుత్వంలో 250 కోట్లు టర్నోవర్ ఉండాలని నిబంధన ఉంది. దాని వీళ్ళు ఏం చేశారు? 150 కోట్లు తగ్గించినారు. తర్వాత రోజుకు 40 లక్షల లీటర్లు పాలు సరఫరా చేసేటువంటి డైరీ ఉండాలని చెప్పినారు. అది ఎత్తి పడేస్తారు. అవి రెండు ఉండేప్పుడు ఏమవుతారంటే 250 కోట్ల టర్నోవర్ కానీ 40 లక్షల లీటర్ల సరఫరా కానీ అప్పుడు ఈ కర్ణాటక డైరీలో, విజయ డైరీలో, ప్రభుత్వ డైరీలో సరఫరా చేసడానికి అవకాశం ఉండేది. ఎప్పుడు నిబంధనలు సులభతరం చేశారో ఈ బోగస్ డైరీలన్నీ కూడా దీంతో వచ్చాయి. అంటే బోగస్ డైరీలు టెండర్ దక్కించుకునే దానికి వీలుగా టెండర్ పాలసీని మార్చేస్తారు. ఘోరమైన విషయం ఏంటంటే బోర్డులో టెండర్ పాలసీని మార్చేస్తారు. ఆయన ఏమంటాడు? మేమేం చేస్తామంటాడు. 250 కోట్ల నిబంధన మీరు 150 కోట్లకి ఎందుకు తగ్గించారు? 40 లక్షల లీటర్లు సరఫరా రోజు కంటే అది ఎందుకు ఎత్తేస్తారు? ఇవి చెప్పరు. అవి తీసేసిన దాని వల్లనే ఈ బోలే బాబానో డోలే బాబానో వాళ్ళు వచ్చి ఆవులు లేకుండా పాలు లేకుండా నెయ్యి తయారు చేశారు. రెండోది, ఇప్పుడు చిన్న ఉద్యోగి అంటే చిన్న ఉద్యోగి అంత పెద్ద పని చేస్తాడా? సరే, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో మన దగ్గర ఉండే పిఎస్లో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంటారు. అది ఎక్కడైనా వాళ్ళ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండేవాళ్ళు మాట్లాడతారు. అయితే ఆడ ఏదో నెల 2 నెలల్లో ఎవరి దగ్గర పనిచేస్తారు, వేమిరెడ్డి నా దగ్గర పనిచేశారు, మీ దగ్గర పనిచేయలేదు, అది కాదు. మా దగ్గర పనిచేసినప్పుడు ఇట్లా కారాలు ఉంటే అది వేరేగా శిక్షలు ఉంటాయి. మీ దగ్గర పనిచేసినప్పుడు ఈ జరుగుతున్నాయి. కాబట్టి సిట్ ఏం చెప్పింది? కేజీకి 25 రూపాయలు వసూలు చేశారు. ఆ డబ్బు 5 కోట్ల చిల్లర చిన్నప్పన అకౌంట్లో ఉంది అని చెప్పినారు. మరి ప్రొక్యూర్మెంట్ లో, క్వాలిటీ కంట్రోల్ లో మేనేజ్ చేసి మొత్తం బిల్లులు ఇప్పించే శక్తి చిన్నప్పనకు ఉండేటప్పుడు, భోలే బాబాతో చర్చలు జరిగేటప్పుడు అతనితో అవుతుంది అని చెప్పండి. ఇప్పుడు ఎవరో చైర్మన్ ఎవరో మా పిఎస్ వాడు అతను చెప్పినట్టు మరి క్వాలిటీ లేకపోయినా కూడా బిల్లు ఇవ్వండి, మరి మీరు ఇది కల్తీ తయారు చేస్తారు కాబట్టి కేజీ కింద ఇవ్వండి అని పెద్దలు చెప్తారు తప్ప ఇవి జరిగే పని కాదు. ఇంకోటి కూడా ఇప్పుడు పరకాం అనేది ఉంది. పరకాం అనేమో డబ్బులు పోయినాయి. పెద్దలు చెప్పినారు అజయ్ రెడ్డి గారు 70,000 దగ్గర అని అంటే ఘోరమైన విషయం ఏంటంటే ఆయన రవికుమార్ అనుకున్న ఆయన పేరు, రవికుమార్ పైన ఉండేటువంటి క్రిమినల్ కేసును లోక్ అదాలత్లో పెట్టి రాజీ చేసి కొట్టేశారు. అసలు సార్ మీకు తెలుసు, ఐపీఎస్ ఆఫీసర్ మీరు, క్రిమినల్ కేసులు దొంగతనం కేసు అది థెఫ్ట్ కేసుకి ఎక్కడైనా కూడా రాజీ పడేది ఉంటుందా సార్? అక్కడ దొంగదాతలో రాజీ పడేటువంటి దాంతో రకరకాలు ఉంటాయి కదా, కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్, తర్వాత ఏది రాజీ పడాలా ఏది రాజీ పడాలో ఉంటాయి. దానికి మొత్తం కేసు చేసి మారేశారు.
ఒక దొంగకు దేవుని సమక్షంలో దేవుని ఉండి కొట్టేసినటువంటి దొంగకు పేరు పెట్టే కేసులు మీరు లోకదాస్తో రాజీపడి చేస్తారు. అంతకంటే వేరే విషయం ఉందా? ఒప్పుకోరది. రైట్. అతను ఆశ్రమేశ్వరం చేశాట. ఎవరికి అధికారం ఉంది చెప్పండి? మీరు ఎవరు ఐపీసీ ఏమైనా మారుస్తారా? సిఆర్పిసి మారుస్తారా? ఐపీసీ సిఆర్పిసి మార్చేదానికి మా పార్లమెంట్కి పోవాలి. దొంగలు కూడా రాజీ పడచ్చు దొంగతన కేసులో అనేటువంటి కూడా మరి ఉండాలి. అది ఉండాలి. ఈ దేశ పార్లమెంట్ కూడా చేయలేనటువంటి పనులను కూడా మీరు చేశారు. మీరు అంత చిన్న ఉద్యోగి కోసము, అంత చిన్న దొంగతనం కోసము మీరు ఇంత పెద్ద తప్పు దేశ చట్టాలనే ఐపీసీనే సిఆర్పిసిని ఉల్లంఘించి ఎందుకు రాజపడ్డారు చెప్పండి? సంబంధం రాకపోతే ఇది ఆలోచన చేసి మాట్లాడాలా? ఆంజనేయ రెడ్డి గారు, మీరు చెప్పండి, మీరు చేస్తున్న ఆరోపణలకు వైసీపీ పైన మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఈ కల్తీ నెయ్యికి సంబంధించి మీరు వినిపిస్తుందా ఆంజనేయ రెడ్డి గారు? ఏమిటి మీ ప్రశ్న? మీరు వైసీపీ పైన చేస్తున్న ఆరోపణలకి సిట్ రిజల్ట్ కి సంబంధించి మీ ఆరోపణలకు చాలా స్పష్టంగా ఉంది కదండి వినోద్ గారు. సిట్ నివేదికలో చాలా స్పష్టంగా అన్ని సాక్ష్యాలతోటి చాలా స్పష్టంగా చెప్పింది కదా ఏం జరిగిందనేది. ఇక్కడ ఆంజనేయుడు గారి దగ్గర ఉందా, లేదా లింగారెడ్డి గారి దగ్గర ఉందా, రామారావు గారి దగ్గర ఉందా ప్రశ్న కాదు కదా. సిట్ చాలా లోతుగా దర్యాప్తు జరిపింది. సుప్రీంకోర్టు సిట్ ద్వారా సిబిఐ అధికారులు ఉండాలా, ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది ఐపీఎస్ అధికారులు ఉండాలా, నిపుణులు ఉండాలా, ఎన్డీడీబీ నుంచి నిపుణులు ఉండాలని సిట్ చాలా స్పష్టంగా చెప్పి ఆ కమిటీ తోటి దర్యాప్తు జరిపింది. ఆ దర్యాప్తులు అన్ని విషయాలు బయటకు వచ్చాయి. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అన్ని విషయాలు బయటకు తీశారు. అక్కడ ఆ వెహికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి తిరిగాయి, బోలేబాబా దాని నుంచి ఇంకొక డైరీకి ఏ విధంగా వచ్చాయి, ఏ టైంలో వచ్చాయి, అదే విధంగా చిన్నప్పన్న అకౌంట్ లో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు మాట్లాడారు, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం ద్వారా బయటకు వచ్చిన తర్వాత ఇంకా కొత్త సాక్ష్యాలు నేను ఎక్కడిస్తాను, లింగారెడ్డి గారు ఎక్కడిస్తారు? చాలా పబ్లిక్ డొమైన్ లో ఉంది కదా సిట్ రిపోర్టు. సిట్ లో చెప్పింది కదా చాలా స్పష్టంగా అనేక విషయాలు. దాన్ని నేను ఒక 2-3 ఉదాహరణలు మీకు చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ వాళ్ళు అస్సలు మద్యం కుంభకోణమే జరగలేదన్నారు. ఏం జరిగింది? ఎక్కడెక్కడ షెల్ కంపెనీలకి ఏ విధంగా వెళ్ళాయి, మళ్ళా తిరిగి డబ్బులు విదేశాలకు వెళ్ళాయి, మళ్ళా తిరిగి భారతదేశానికి వచ్చి అనేది డీటెయిల్డ్ గా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేకరించారు కదా. ఏం చెప్పారు అసలు? లిక్కర్ కుంభకోణమే జరగలేదన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన 100 కోట్ల రూపాయలు ఒక డంపులో దొరికితే దాని మీద ఒక ఆయన వెంకటేష్ చౌదరి అని ఆయన విన్యాసాలన్నీ కూడా మనకు పబ్లిక్ డొమైన్ లో వచ్చాయి, వీడియోల్లో వచ్చాయి. ఎన్ని కోట్ల రూపాయల మీద ఆయన చేతులేసి ఏమేం చేస్తున్నాడు అనేది. 9 కోట్ల రూపాయలు హైదరాబాద్ లో దొరికాయి, అవి ఎక్కడేవో తేలింది. అదేవిధంగా ఎన్నికల సందర్భంగా 10 కోట్ల రూపాయలు మన వైసీపీ ప్రభుత్వానికి వైసీపీ పార్టీకి సంబంధించి అక్కడ ఎన్నికలకు ముందు దొరికింది. అవి ఎక్కడి నుంచి వచ్చాయో కూడా తేలిపోయింది. అవన్నీ కూడా లిక్కర్ డబ్బులని కూడా తేలిపోయింది. ఆయన చెవిరెడ్డి డబ్బులని కూడా చాలా స్పష్టంగా తేలింది. ఇన్ని సాక్ష్యాలు బయటకు వస్తే, ఇంత స్పష్టంగా పబ్లిక్ డొమైన్ లో ఉంటే, ఇంత సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఇంత సమాచారం సేకరించి ఎంత దుర్మార్గం జరిగిందో తెలిసిపోయిన తర్వాత ఈరోజు వాళ్ళు చెప్పలేకున్నారు. $9 దొంగతనం జరిగింది కదా, అది కూడా జరగలేదంటారు. కానీ వీడియోలు దొరికాయి కాబట్టి ఇంకా ఒప్పుకుంటున్నారు అది చాలా చిన్న దొంగతనం అంటున్నారు. కాబట్టి ఈరోజు అన్ని సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సిట్ సేకరించిన సమాచారం ప్రకారం అన్ని సాక్ష్యాలు, ఎవరి కెపాసిటీ ఏమిటి, చిన్నరాజా ఆయన అప్పన్న అకౌంట్ లో ఎందుకు కోట్ల రూపాయలు ఉన్నాయండి, అతని శక్తి ఏమిటి? నేను చెప్తుంటే వైసీపీ ప్రతినిధి ఏమంటారు, మీరే వేశారేమో ఆయన అకౌంట్ లో, మేము వేస్తాం 5 కోట్ల రూపాయలు ఆయన అకౌంట్ లో. మనం ఏం మాట్లాడుతున్నామో వింటున్నారు కదా, జనమంతా చూస్తున్నారు కదా, లైవ్ లో మాట్లాడుతున్నాం కదా, నవ్వుకుంటారని కూడా వాళ్ళకేం అనిపించడం లేదా? కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఆ దుర్మార్గం ఏదైతే జరిగిందో అవన్నీ నిజాలు బయటకు వస్తున్నాయి. ఇందులో ఎవ్వరు కానీ ఒకటి చెప్పొచ్చు, ఎస్ మా టైంలో తప్పు జరిగింది, తప్పు చేసిన వాళ్ళు శిక్షించండి, మాకేం అభ్యంతరం లేదు, మాకు ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగిన ఇవన్నీ కూడా చెప్పండి మీరు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి, ఆయన దేవదేవుడు అంటే చాలా నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, మీరు వెంకటేశ్వర స్వామి తోటి పెట్టుకుంటున్నారు, ఆ భగవంతుడి తోటి పెట్టుకుంటున్నారు, మీరు అనుభవిస్తారని.
అదే కదా ఇప్పుడు జరిగేది. అవన్నీ ఈ పనులు ఈ దుర్మార్గాలు చేయబట్టే కదా దేవదేవుడితో పెట్టుకున్న తర్వాతనే కదా మనం 11కి వచ్చింది. అది అది ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదు. మీరు దర్యాప్తు నిజాయితీగా చిత్తశుద్ధితో చేయండి. తప్పులు చేసిన వాళ్ళందరినీ కూడా మా పార్టీలు ఉంటే వాళ్ళ మీద శిక్షిస్తాము, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రకటించమనండి. కానీ దానికి సిద్ధంగా లేరు. ఈ రోజు మనం చూసాము ఆ లిక్కర్ కుంభకోణంలో దొరికిన ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈ రోజు బెయిల్ మీద ఎడితే అక్కడ పోయి అతుక్కొని ఖర్చుకొని కౌలించుకొని కూడా చేసిన సందర్భం కూడా ఉంది. కాబట్టి ఈ పరిస్థితులన్నీ చూసినప్పుడు మనము వైసీపీ మారలేదు, మారుతుందని ఆశించడంలో మనం ఆశించడం కూడా అది కరెక్ట్ కాదు, మారదు. గత 5 సంవత్సరాలు జరిగిన దుర్మార్గమైన వ్యవహార శైలికి తప్పులకి వైసీపీ బాధ్యత వహించాలా, ఖచ్చితంగా చట్టం ముందు నిలబడాలా, చట్టాన్ని ఎదుర్కోవాలా, శిక్ష అనుభవించాలి. రామారావు గారు ఒక్క నిమిషం చెప్పండి లింగారెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు సిట్టు వేసింది సుప్రీంకోర్టు వేసింది. దాంతో మెంబర్స్ లో ఆయన జడ్జి గారు ఉంటారు, ఐపీఎస్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ జడ్జి గారు ఉంటారు, ఇంకా మిగతా ఉంటారు. ఆయన వచ్చేసి కృష్ణయ్య గారు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, నెల్లూరు సార్ కూడా బాగా పరిచయం ఉంటుంది. ఆయన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గా ఉంటాడు, పెద్ద మనిషి, నిజాయితీ పట్టు. ఆయనకు బియ్యం కూడా ఏదో బంధువు కావాలి జడ్జి గారు ఐపీఎస్ ఆఫీసర్. అంటే చంద్రబాబు నాయుడు గారే ఆయన జడ్జి గారిని సిట్లో వేయించినారు, ఇంకా మా వ్యతిరేకంగా రిపోర్ట్ ఇప్పిస్తారని ప్రచారం చేశారు. మరి ఇప్పుడు దాని గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఎందుకంటే ఈ జంతుకోవ గురించి స్పష్టంగా సిబిఐ రిపోర్ట్ రాలేదు కాబట్టి, అంటే అప్పుడేమి ముందుగానే ఒకవేళ జంతుకోవ ఉందని సిట్టు రిపోర్ట్ లో వస్తే మేము ఆ రోజే చెప్పినాము. ఆయన జడ్జి గారు కృష్ణయ్య గారి బంధువు, ఆయన వచ్చేసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవిలో ఉంటాడు కాబట్టి అది మాకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చినారు. దానికి ముందే వాళ్ళు ఒక తయారు చేసి పెట్టారు బ్యాక్గ్రౌండ్ అంతా. అంటే వీళ్ళ వ్యవహారం అంతా ఇట్లనే ఉంటుందన్నమాట. అంటే దాని వెనుక ఏదో ఒకటి ఇట్లయితే అట్లా, అట్లయితే ఇట్లా అనే దానికి రెడీగా దానికి కావాల్సినటువంటి వివాహాలు పనింటారు. దానికి నేను చెప్పడం జరుగుతూ ఉంది. రామారావు గారు మీరు చెప్పండి. అయితే సిబిఐ సిట్ అయితే కనుక వైసీపీ పైనే తేల్చింది, ఇప్పుడు మీరేమో టీడీపీ పైన ఆరోపణ చేస్తున్నారు, ఏమంటారు? రైట్ ఆంజనేయ రెడ్డి గారు మీరు చెప్పండి. ఇక్కడ జరిగిన విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి అంటున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి, హిందూ ధర్మ పరిరక్షణకి మీరేం ప్రతిపాదిస్తారు? సూచనలు ఏం ప్రతిపాదిస్తారు ఆంజనేయ రెడ్డి గారు? నన్ను అడుగుతున్నారండి? అవునండి. ఈరోజు వినోద్ గారు, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని కార్యక్రమాలు చాలా గొప్పగా ఆగమ శాస్త్రాల ప్రకారము ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో జరుగుతున్నాయి. ఈ రోజు భక్తులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అది అన్నప్రసాదం కానివ్వండి, లేదా లడ్డు ప్రసాదం కానివ్వండి, లేదా అక్కడ దర్శన విషయంలో ఏర్పాట్లు కానివ్వండి, లేదా భక్తుల వస్తువుల విషయంలో కానివ్వండి, అక్కడ చైర్మన్ చాలా గొప్పగా పనిచేస్తున్నారు. చైర్మన్ చిత్తశుద్ధి గల ఉన్నాడు. 24 hours పనిచేస్తున్నారు వారు. ఎక్కడ కూడా ఆయన సొంతానికి ఏమి జీతాలు తీసుకోవడం కానీ తీసుకున్నారని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి అటువంటి వ్యక్తులు టీటీడీ బోర్డు చైర్మన్ గా తయారైనప్పుడు బోర్డు యొక్క పవిత్రత, హిందూ ధర్మం యొక్క పవిత్రత, ఆగమ శాస్త్రాల యొక్క పవిత్రత కాపాడబడుతుంది. ధర్మం ప్రకారం అన్ని నడుస్తాయి. నేనేమంటున్నా అంటే ఎవరైనా ఇటువంటి బోర్డుల చైర్మన్లు అయ్యేటప్పుడు వారి గత చరిత్ర ఏమిటి, వారి గతంలో ఏం చేశారు, వారి యొక్క వ్యవహార శైలి ఏమిటి, ఇవన్నీ కూడా పరిశీలన చేసి అటువంటి చైర్మన్లు వేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే హిందూ ధర్మము పరిరక్షణ, హిందువుల మనోభావాలు కాపాడబడతాయి. ఈ రోజు టీటీడీ బోర్డు విషయంలో అక్కడ ఉండే బోర్డు మెంబర్స్ అందరూ కూడా, మా భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు, టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్నారు. అతను 24 గంటలు దేవదేవుడి సేవలోనే ఉంటాడు, వెంకటేశ్వర స్వామి సేవలోనే ఉంటాడు. అక్కడ ఏదన్నా అపచారము లేదా హిందువుల మనోభావాలకు ఏదన్నా కించపరిచే విధంగా వ్యవహార శైలి ఉంటే వెంటనే రంగంలో దిగుతాడు ఆయన, వెంటనే దాని మీద నిరసన తెలియజేస్తాడు. ఈ రోజు ఆ పరకామణిలో దొంగతనం విషయంలో కూడా చాలా గట్టిగా నిలబడ్డాడు ఆయన. ఆయనకి బెదిరింపులు వచ్చాయి, చంపేస్తాం నిన్న అని చెప్పారు.
లేదా కొంతమంది ఆయన కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్టుగా కూడా నా దగ్గర సమాచారం ఉంది. ఆయన దేనికి చెల్లించలేదు. ఏమైనా నేను భగవంతుడి సేవలో ఉన్నాను, నేను ప్రాణం పోయినా గానీ నా యొక్క మార్గాన్ని విడను అని చెప్పాడు చాలా భానుప్రకాష్ రెడ్డి గారు. అటువంటి గొప్ప వ్యక్తులు ఈ రోజు టీటీడీ బోర్డులో మెంబర్స్ గా ఉన్నారు. అందువల్ల ఆ బోర్డు ఖచ్చితంగా హిందూ ధర్మ పరిరక్షణ కోసము, హిందువుల మనోభావాలు కాపాడే విధంగా ఉంటుంది. మనం చూసాం గత బోర్డు ఏం చేశారో, గత 19 నుంచి 24 వరకు ఏమేం జరిగిందో, ఎంత దుర్మార్గాలు జరిగాయో, అక్కడ వాళ్ళ తాబేదారులు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నం చేశారో మనం చూసాము. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలా. ఈరోజు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే అత్యధికంగా భక్తులు వచ్చే ఒక పుణ్యక్షేత్రము, అత్యధిక ఆదాయం గల పుణ్యక్షేత్రం కూడా. దీని తర్వాతనే ఇప్పుడు వాటికన్ సిటీ ఉంది. ఒకప్పుడు వాటికన్ సిటీ నంబర్ 1 పొజిషన్ లో ఉండేది. ఇప్పుడు టీటీడీ దేవస్థానం నంబర్ 1 పొజిషన్ కి వచ్చింది. ఒక ఆంధ్రప్రదేశ్, భారతదేశమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా దేవదేవుడికి భక్తులు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా హిందువులు వచ్చే దేవదేవుడిని దర్శించుకొని పోతాడు. హిందువులే కాదు, అనేక మంది ఇతర మతస్థులు కూడా వచ్చి అక్కడ రిజిస్టర్లో సంతకం చేసి మాకు ఈ దేవుడి విషయంలో మాకు విశ్వాసం ఉంది, వెంకటేశ్వర స్వామి విషయంలో మాకు భక్తి ఉందని సంతకం చేసి భగవంతుని దర్శించుకొని వెళుతున్నారు. ఆయన కోరిన కోరికలు నెరవేర్చే భగవంతుడని అందరూ నమ్ముతున్నారు. కాబట్టి అంత గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రాన్ని, హిందూ ధర్మ క్షేత్రాన్ని గత 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో మనందరం చూస్తాం. ఆ పరిస్థితుల నుంచి ఈ రోజు ఒక గొప్ప ఆధ్యాత్మిక వాతావరణం మనకి తిరుమల కనిపిస్తుంది. ప్రభుత్వము ఎక్కడైనా సరే హిందూ ధర్మానికి, హిందువుల మనోభావాలకి ఏదన్నా గాయపరిచే విధంగా, కించపరిచే విధంగా ఉంటే వెంటనే చర్యలు తీసుకోవడానికి ఈనాటి ఈ కూటమి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. రైట్ రామారావు గారు, మీరు చెప్పండి. సిబిఐ సిట్ వైసీపీ పైనే తేల్చింది మొత్తానికి. అయితే మీరేమో టీడీపీ పైన ఆరోపణ చేస్తున్నారు. ఏంటండి ఇక్కడ వైసీపీ పైన ఏమి తేల్చలేదండి. వీళ్ళు మాట్లాడే అంశం కల్తీ జరిగింది అంటారు. కల్తీ అనేటువంటి అంశానికి ప్రాథమికంగా సమాచారం ఉంది అంటారు. ఇక్కడ ఎక్కడా కూడా నిబద్ధతగా వీళ్ళు మాట్లాడట్లేదు. వీళ్ళు ఏ సమయంలో ఆ టెస్టింగ్ జరిగింది అనేది ఆ ప్రశ్నకు ఆన్సర్ చేయరు. అట్లాగే నేనేమన్నానంటే, అప్పన్న అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర పనిచేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పాను. దానికి సమాధానం ఉండదు. అట్లాగే లింగారెడ్డి గారు కూడా, పెద్దలు వీళ్ళు మాట్లాడేటప్పుడు అనవసరమైనటువంటి నిరాధార ఆరోపణలు చేయటం మానుకోండి. ఖచ్చితంగా ఆధారాలతో చూపించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి అవకతవకలు. ఈయన ఆంజనేయ రెడ్డి గారు ఏమంటారంటే మన కుటుంబ సభ్యులంతా అవినీతి చేశారంట. ఎవరి కుటుంబ సభ్యులు? ఎవరి కుటుంబ సభ్యులండి? ఎవరి కుటుంబ సభ్యులు? ఒకటండి వినోద్ గారు, ఇక్కడ ఒకటేనండి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈ నారాయణ రెడ్డి గారిని మా ప్రభుత్వం మీద, మా నాయకుడి మీద ఆరోపణల కోసం ఈ కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ, బీజేపీ రెడ్డి గారిని వదులుతారు. అది తెలియక వీళ్ళు పాపం ఏదో ఒకటి మమ్మల్ని మాట్లాడటం తప్ప దాంట్లో క్రెడిబిలిటీ ఏముంది? చంద్రబాబు నాయుడు గారు ఏం టాస్క్ ఇచ్చారు, మనం ఏం మాట్లాడాలా, ఏం మాట్లాడకూడదు? సూపర్ హిట్టా ఆంజనేయ రెడ్డి గారు? సూపర్ 6 సూపర్ హిట్టా? నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, మహిళలకు ఇవ్వాల్సిన 1500 ఇవ్వలేదు, అన్ని ఎగ్గొట్టి మీరు భజన చేసేటండి. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ అంటే క్రెడిబిలిటీగా ఉండాలి. భారతీయ జనతా పార్టీ అంటే భజన పార్టీ అయింది. చంద్రబాబు నాయుడు గారు భజన పార్టీ మారుకోండి. రైట్ అండి. సూపర్ హిట్ ఎక్కడైంది చెప్పండి. రైట్